ఏమిటిది? అడ్డమైన కుక్కల్ని ఎందుకు లోపలికి రానిచ్చావు? ఏమైనా ఫుడ్ మాట్లాడుకుంటున్నావా? అడ్డమైన వాళ్ళని తీసుకురావడానికి పోరా బయటికి. ఎవరు? ఏంట్రా ఏంటి నన్ను చూపిస్తున్నావు? మల్లిక. ఏంటి ఏంటి ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? చేసినంత చేసి ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? ఇలా చూడు, ఇది నీకు నాకు జరుగుతున్న యుద్ధం. ఈ స్టేటస్ కి ఈ ప్లాట్ఫామ్ కి జరుగుతున్న యుద్ధం. ఇందులో నువ్వు గెలవాలి లేదా నేను గెలవాలి. మధ్యలో ఇంకెవ్వరూ బలి కావడానికి వీల్లేదు. ఏం చేసింది నా చెల్లెలు? నా చెల్లెలు ఏం చేసింది? ఆడపుట్టుక పుట్టి సాటి ఆడతాని పరువు బజార్కి ఏడుస్తావా? సిగ్గులేదు నీకు? సిగ్గులేదు? రే, నువ్వు అసలు మనిషివేనా? నీకు ఇవన్నీ ఎప్పటికి అర్థమవుతాయిరా? ఒక తల్లి కడుపున పుట్టుంటే తెలిసేదిరా నా బాధ ఏంటో. కామా ఇంటికొచ్చి మరీ కొట్టారు. జ్యోతిష్కుడు చెప్పింది నిజమయ్యేట్టుంది. బిడ్డ కావాలా? ఆలోచించుకోమ్మా. సార్, ఆ వాటర్ ఫ్యాక్టరీ కోసం లోన్ తీసుకున్నాం కదా? అవును. దానికి లాస్ట్ అండ్ ఫైనల్ పేమెంట్ సార్. వెరీ గుడ్. శివ, ఇవ్వండి సార్. తీసుకోండి. మీలాగే అందరు లోన్లు కట్టేస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సార్. ఎంతో సంతోషంగా. వన్ మోర్ థింగ్ సార్, చెప్తే లెదర్ ఫ్యాక్టరీ లోన్ విషయం. శివ, అది శాంక్షన్ అయిపోయింది. శాంక్షన్ అయిపోయింది. మీకు ఇంటిమేషన్ ఎప్పుడైనా రావచ్చు. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే సార్. ఓకే, ఒక్క నిమిషం. మొన్నే నార్త్ నుంచి లెదర్ బయర్స్ సిటీకి వచ్చారని నేను విన్నాను. ఓకే సార్. వాళ్ళు ఎక్కడ స్టే చేశారు శివ? హోటల్ డాల్ఫిన్ లో. హోటల్ డాల్ఫిన్. మీరు వెళ్ళి కలవచ్చు కదా, మీకు ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఓ షూర్ సార్, ఇప్పుడే కలుసు. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సుబ్రహ్మణ్యం, అమ్మ ఆశీర్వాదం వల్ల ఆ లెదర్ ఫ్యాక్టరీ లోన్ కూడా శాంక్షన్ అయింది. మనం తీసుకున్న యూనిట్లో రేపే వర్క్ స్టార్ట్ చేయొచ్చని మేనేజర్ కూడా చెప్పారు. ఇప్పుడు ఈ డీల్ కూడా ఓకే అయితే వెంటనే వర్క్ స్టార్ట్ చేయొచ్చు. హలో, ఎవరు? అలాగా? అయ్యో, ఏంట్రా? పూజకు బిడ్డ పుట్టి చనిపోయాడట్రా. కార్తీక్, బండి హాస్పిటల్కి పోనీ. మరి లెదర్ మ్యాటరా? చెల్లెల్రా. సార్, ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటి పని చేయడానికి మీరెంత మానసిక క్షోభను అనుభవిస్తారో మేము అర్థం చేసుకోగలం. కానీ అలాగే మా ఇంటి వారసుడిని మేము చంపుకోవడానికి సిద్ధపడ్డామంటే మా బాధ ఏమిటో మీరు తెలుసుకోవాలి. మాకు స్టేటస్సే ముఖ్యం. సార్, నా మీదున్న క్రిమినల్ కేసుల్ని మీరు మాఫీ చేస్తారనే నమ్మకంతోనే నేను ఈ పని చేయడానికి ఒప్పుకున్నాను. కానీ అప్పుడు జరిగిన ఆ కేసులో నా మీద ఎలాంటి తప్పు లేదు సార్. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈ పసిపిల్లాన్ని చంపడానికి ఒప్పుకున్నాను. కానీ నేను చనిపోయేంత వరకు ఈ పిల్లాన్ని చంపిన పాపం నన్ను వెంటాడుతూనే ఉంటుంది సార్. మిస్టర్ మోహన్, డోంట్ వరీ. మీ కేసు విషయం నేను చూసుకుంటాను. బిడ్డని చంపిన విషయాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. రేపటి నుంచి మా హాస్పిటల్కి మీరే టీం.
డాక్టర్ వా నువ్వు? డాక్టర్ అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకంరా. ప్రాణాలు కాపాడే శక్తి ఆ దేవుడి తర్వాత మీకే ఉంది. మమ్మల్ని కన్న అమ్మ నాన్నల్ని కూడా ఈ విషయంలో మేము నమ్మలేవురా, కానీ మిమ్మల్ని నమ్ముతాం. బతికున్నాడు పాపం చేశాడు, అందుకే వాడి ప్రాణం తీశాడన్నా పర్వాలేదు. ఏ పాపం తెలియని ఒక ప్రాణం తీయడానికి మీకు చేతులు ఇలా వచ్చాయిరా. మీకు క్షమాపణ అన్నదే లేదు. ఛే! ఏంటి మిస్టర్ మల్లికార్జున్, వర్కర్స్ వర్క్ చేయట్లేదు? వాట్స్ ద ప్రాబ్లం? సప్లై లేదు మేడం. సప్లై లేదా? అవును మేడం. ఏమైంది? మనకు రెగ్యులర్ గా లెదర్ ని సప్లై చేసే వాళ్ళు సడన్ గా సప్లైని స్టాప్ చేశారు మేడం. స్టాప్ చేశారా? అవును మేడం. ఎందుకు? తెలియదు మేడం. మాల్నీకి వాళ్ళే సప్లయర్సా? అవును సార్. ఆ సప్లయర్ని ఇమీడియట్ గా రమ్మని చెప్పండి. మాలిని ఎక్స్పోర్ట్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న లెదర్ ఇండస్ట్రీస్ అన్నిటికన్నా పెద్దదని పేరు పొందింది. చాలా సంతోషం. ఇటువంటి పెద్ద కంపెనీతో బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నందుకు గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. హలో ద్వారకానాథ్ హియర్. నమస్తే సార్, నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. ఓ మిస్టర్ సుబ్రహ్మణ్యం, సారీ, నో నో నో, ఊరికే మాట్లాడద్దు. మాలిని ఎక్స్పోర్ట్స్ లాంటి పెద్ద కంపెనీతోనే బిజినెస్ చేయాలని మేము తీర్మానించుకున్నాం. ప్లీజ్ డూ నాట్ బాదర్. పర్వాలేదు సార్, కానీ ఒక్క విషయం, నెట్లో తెలుగు న్యూస్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి. మాలిని ఎక్స్పోర్ట్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. ఏంటి మాలిని ఎక్స్పోర్ట్స్ గురించి వెబ్లో న్యూసా? ఢిల్లీ నుంచే కాదు మేడం, ఎక్కడి నుంచి వచ్చినా ఏ సప్లైర్ వల్ల సప్లై చేయడం కుదరదు మేడం. అంతెందుకు, మాలిని ఎక్స్పోర్ట్స్ ఎంత పెద్ద ఫ్యాక్టరీ, వాళ్ళకే స్టాక్ లేదని చెప్పి లైవ్ యానిమల్స్ పెట్టి స్టాక్ పంపించాం. ఏంటి మీరు అనేది? కానీ చట్ట ప్రకారం బ్యాండ్ యానిమల్స్ యూజ్ చేయడం నేరం కదా? అదంతా బిజినెస్ లో సహజమే మేడం, పెద్దగా పట్టించుకోకూడదు. మా బిజినెస్ లో ఇవన్నీ మామూలే మేడం. సార్, ఎస్ సార్, బ్లూ క్రాస్ నుంచి వచ్చారు. మీరు చెక్ చేయండి సార్. అలాంటిది లేదే, ఇది లైవ్ యానిమల్స్ కేసు. సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, నేను మినిస్టర్ గారితో కొంచెం మాట్లాడాలి. సార్, ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. పదండి సార్, నేను ఎందుకు చెప్తాను సార్, పదండి. ఓ వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ దేర్? లేదు సార్, ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. Don't deny it. No. Clear case of criminal activity. So please try to consider. Oh, no arguments. Please leave me. Subramaniam, where are you?